ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఈవో గారు. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రంగారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోనాబాయి ధనలక్ష్మి దేవాలయం. ఇది అత్యంత పురాతనమైన దేవాలయం. ఇక్కడ స్థానికులకు అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నో సంవత్సరాలుగా భక్తుల సేవలను అందుకుంటూ వాళ్ళ కోరికలను తీర్చడంలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఆలయ ప్రాంగణం చిన్నదైనప్పటికీ కూడా అమ్మవారి భక్తులు ఎంతో భక్తితో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ శ్రావణ శుక్రవారాలు ఏదైతే ఉందో, ఈ 5 వారాలు వచ్చే ఈ శ్రావణ మాసంలో ఈ 5 శుక్రవారాలు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. వాటన్నిటికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. చాలా భక్తితో అమ్మవారిని కొలిచి వారి యొక్క మనో కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. అంటే అమ్మవారు ఇక్కడ స్వయంగా వెళ్తారా సార్? అవునండి, ఇది అత్యంత పురాతనమైన దేవాలయం కాబట్టి మనం చెప్పడానికి కూడా వీల్లేనటువంటిది. ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాలు నిజాం నవాబుల కంటే ముందు కాలంలో చూసినప్పటికి కూడా ఈ దేవాలయం ఇక్కడ ఉంది. దినదిన అభివృద్ధి చెందింది. అప్పుడు కొంచెం చిన్నగా ఉండేది దేవాలయం. మా చిన్నప్పుడు కూడా మేము ఇది చూసాం. చాలా చిన్నగా ఉండేది దేవాలయం. ఇప్పుడు అమ్మవారి భక్తుల సంఖ్య పెరిగినట్టు వాళ్ళ కోరికలు ఎట్లాగైతే నెరవేరుతున్నాయో వాళ్ళందరి సహకారంతో, ఈ ఎల్లారెడ్డిగూడ వాసుల సహకారంతో కూడా ఆలయం దినదిన అభివృద్ధి చెందింది. ఎండోమెట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఏమన్నా ఇంకా ఫండ్స్ ఇచ్చి ఆలయ అభివృద్ధి కోసం ఏమన్నా దోహదపడుతుందంటారా? ఆలయ అభివృద్ధి ప్రతి సంవత్సరం ఎంతో కొంత జరుగుతూనే ఉంది. అలా జరగడం మూలంగానే ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది ఆలయం. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక్క సమస్య ఏంటంటే స్థలాభావం. మీరు ఎటువైపు కూడా ఆల్రెడీ దేవాలయం స్థలమే కొంత మెయిన్ రోడ్లోకి అప్పుడు తీసుకోవడం జరిగింది. అది పబ్లిక్ కన్వీనియన్స్ కాబట్టి దేవాలయం ఉదారంగా ఇవ్వాల్సి వచ్చింది అప్పట్లో. ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ చేయాలంటే స్థలం మాత్రం ఇబ్బందిగా ఉంది. ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ప్రతి కార్నర్ కూడా ఉపయోగించుకునే విధంగా దాన్ని ప్లాన్ చేస్తూ భక్తుల సహకారంతో అవన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని అభివృద్ధి పనులు జరగాల్సినవి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం త్వరలో. రైట్ సార్, ఇప్పుడు అంటే మీరు ఈ బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అమ్మవారిని ప్రత్యక్షంగా రోజు చూస్తూ ఉన్నారు, అమ్మవారి కృపా కటాక్షాలు కూడా మీ మీద ఉన్నాయి. అంటే ఇక్కడ నిర్వహించేది ప్రతిదీ కూడా మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే మానవ జన్మ తీసుకున్న తర్వాత ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అందరూ ఇప్పుడు గుడికి వచ్చే భక్తులైనా ఎవరైనా తపన పడేది ఏంటి? అమ్మవారి సేవలో మనం ఉంటే మనకి ఈ గత జన్మలో కానీ ఇంకేమైనా కర్మల కారణంగా మనకు వచ్చినటువంటి ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగించి వాటి బారి నుంచి మనల్ని రక్షిస్తుందని చెప్పి మనం అమ్మవారి సేవ చేస్తూ ఉంటాం. అట్లాంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి సేవలో ఉండడం అనేది నిజంగా మీరు చెప్పినట్టుగా చాలా అదృష్టమే. ఆ అవకాశం ఇచ్చినందుకు మేము ఎప్పుడూ అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగానే ఉంటాం. మేమే కాదు, ఎవరైనా అమ్మవారికి ఉండాల్సిందే. ఎందుకంటే అమ్మవారు లేకుండా ఏమీ లేదు. జగత్తంతా కూడా అమ్మవారి యొక్క వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారు. ఇక్కడ ఏంటంటే ఇది శక్తి కేంద్రంగా వెలువడుతుంది కాబట్టి మనకు అన్ని చోట్ల నుంచి అమ్మవారి శక్తిని గ్రహించేంత స్థాయి మనకు ఉండదు. అందుకని చెప్పి ఈ ఆలయానికి వచ్చి ఆ శక్తిని పొంది మనం మన కార్యాలను సులభంగా నెరవేర్చుకుంటాం. అంటే మన కర్మానుసారంగా చేయాల్సినవి కూడా ఏమన్నా దుష్కర్మలు ఉంటే అవి తొలగిపోయి అవి చేయకుండా మంచి కార్యాలు చేస్తాం అన్నమాట. తద్వారా ఆ దోషాలు మన నుంచి దూరం అయిపోతాయి. ఆ దూరం అయిపోవడంలో మెల్లమెల్లగా ఈ భక్తి మార్గంలో కనుక పయనిస్తూ ఉంటే చివరికి మోక్షాన్ని కూడా సాధించవచ్చు. చతుర్విధ ఫల పురుషార్థాల్లో మనం చివరికి కోరుకునేది మోక్షమే. ఆ మోక్షం కావాలంటే అమ్మవారి సేవ తప్పనిసరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్